ముందుగా ఈనాడు సినిమా పేజ్. పాటతో పూర్తయిన విశ్వంభర. చిరంజీవి కథానాయకుడుగా తెరకెక్కుతున్న విశ్వంభర చిత్రీకరణ పూర్తయింది. శుక్రవారం హైదరాబాద్ లో చిరంజీవి బాలీవుడ్ తార మౌనిక రాయ్లపై ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించారు. దీంతో సినిమా పూర్తయినట్లుగా చిత్రవర్గాలు తెలిపారు. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. చిరంజీవి సరసన త్రిష, అషికా రంగనాథ్ నటించారు. కునాల్ కపూర్ ముఖ్య భూమిక పోషించారు. యువి క్రియేషన్స్ పతాకంపై విక్రమ్ వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు. టాకీ భాగం చిత్రీకరణ ఇదివరకే పూర్తయింది. శుక్రవారం ప్రముఖ నృత్య దర్శకుడు గణేష్ ఆచార్య నేతృత్వంలో చిరంజీవి, మౌనిక రాయ్ తో పాటు 100 మంది డాన్సర్లతో ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించారు. ఈ పాటని భీమ్ సిసరోలియో స్వరపరిచారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి స్వరకర్త, చోటకే నాయుడు ఛాయాగ్రహణం. ఇది చిరంజీవి విశ్వంభర మొత్తానికైతే ఫైనల్లీ షూటింగ్ పార్ట్ ఈస్ కంప్లీటెడ్. ఇది కొద్దిగా లాంగ్ టైం తీసుకుందని చేసి అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ టైటిల్ అనౌన్స్మెంట్, షూటింగ్ ఇవంతా ఒకటి తర్వాత ఒకటి జరుగుతూ ఉంది. కానీ రిలీజ్ డేట్ ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ కావడం, ఇది గ్రాఫిక్స్ లో కొంత వ్యత్యాసం ఉన్నట్టుగా గమనించడం, దానివల్ల లేట్ అవుతుంది అనేది ఈ చిత్ర బృందం తెలియజేస్తా ఉంది. ఈ క్రమంలో ఒక పాట మినహాయించి అంతా కూడా కంప్లీట్ అయిందని చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఆ పాట కూడా నిన్నటితో కంప్లీట్ అయింది. సో ఇక రిలీజ్ డేట్ ఎప్పుడు అని చెప్పేసి ఎదురు చూడటమే మనం. కమింగ్ డేస్ లో ఏదో ఒక మంచి డేట్ ఫిక్స్ చేసి అనౌన్స్ చేస్తారనేది మనకు అర్థమవుతా ఉంది. ఈ క్రమంలో దీనికి సంబంధించిన మౌనిక రాయ్ అనేటువంటి అమ్మాయి దీంట్లో ఆ ఐటమ్ సాంగ్ లో ఐటమ్ గర్ల్ గా నటించింది. ఆల్రెడీ రకరకాల పేర్లు వినపడ్డప్పుడు కూడా ఫైనల్ గా మౌనిక రాయ్ ఇస్ ద ఫైనల్ గా నిన్న షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఇది విశ్వంభర సంబంధించి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నందుకు వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ షూటింగ్ అయిపోతే ఇంకా రిలీజ్ డేట్ త్వరలోనే వస్తుంది అనేటువంటి నమ్మకంతో ఉంటారు. సో ఇక విఎఫ్ఎక్స్ ఒకటి పెండింగ్ ఉంటుంది. ఆ విఎఫ్ఎక్స్ బట్టి ఇంకా డేట్ అయితే త్వరలోనే విత్ ఇన్ 2-3 వీక్స్ లోనే ఆ డేట్ మనకి పక్కాగా అయితే డేట్ అనౌన్స్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది.